ఫస్ట్ బల్వీర్ సింగ్. అందరిలోనూ ఉంది సంథింగ్. అయితే ఒకసారి మా యూట్యూబ్ స్టార్ సుధాకర్ అన్న తెలుసు కదా, ఇట్లానే కార్ లో పోతుండా ఫుల్ దునియా మంది పబ్లిక్ అనిపించారు. ఒకటి ఎప్పుడు సుధాకర్ గురించి ఎందుకు మాట్లాడతారు? మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు టాయిలెట్ వస్తూ సులభ్ కాంప్లెక్స్ కి వెళ్తాం. నువ్వు మా టీం లీడర్ ని ప్రతిసారి ఇంత కించపరుస్తున్నావు. నేను రచ్చరవి వాడిని ఒక్కరోజు కామెడీ చేసి నవ్వించమని నేను వాడి తల కింద దిగి సలాం సార్ అంట. అది వాడి స్పెషాలిటీ, కామెడీ చేయకపోవడం. ఇట్లనే పోతుంటాడు అనమాట. చాలా మంది పబ్లిక్ ఉంటారు. చూడు ఆపుతాడు, అరే ఇక్కడ ఎవరికి విఐపి వచ్చినట్టు చూద్దాం ఒకసారి అని కార్ దిగి డోర్ తెరుసు. కానీ ఏంటి బాబు ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారు, ఏంటిది అసలు అని అంటే, ఏం లేదు సార్ ఈడ గాడిదికి మంచి పోటీ జరుగుతుంది సార్ అని అంటే, ఇదేంటి గాడిదికి మంచికి పోటీ నాకు తెలియదు అసలు, ఒకసారి వెళ్ళి చూస్తా అంటే, ఏం లేదు సార్ మీరు గెలిచిరనుకో 5,000 ఇస్తాం, మీరు ఓడిపోతే 500 ఇవ్వాలి. ఓకే నేను చేస్తాను, నేను గాలిపల్ల సుధాకర్ కదా చేస్తాను అని అన్నాడు. పోగానే అన్నాడు ఏంటిది అసలు పోటీ ఏంటిది అంటే, ఏం లేదు సార్ గాడిది ఉంటది కదా దాని తలకాయ పట్టుకొని అటు ఇటు ఇటు ఊపాలి సార్, ఊపగలిగినట్టయితే మీకు 5,000 ఇస్తాం సార్ అంటే, అందరు చెప్తా అన్నా నువ్వు చేయలేవన్నా అది చాలా టఫ్ అన్న అంటే, నేను చేస్తాను గాలిపల్లి గాడిది హాయ్ గాడిది అయితే అంటే అనమాట, అన్న ఏం చెప్పినావు అన్న చెవుల జోగి చెప్పాలని అడిగిన ఊకుంటే వెళ్ళిపోయాను. మళ్ళీ ఇట్లానే పోతాడు అనమాట. ఒకసారి మళ్ళీ వాళ్ళు పబ్లిక్ ని దోచుకుంటున్నారు. సుధాకర్ చూడలేడు పబ్లిక్ ని దోచుకుంటారు. మళ్ళీ వేయండి ఏమైందంటే, సారీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్, దానికి మీరు చెప్పినట్టయితే మీకు 10,000 ఇస్తాం సార్ అన్నాడు. పోయిండు 2 చెప్పిండు చెవుల. 2 చెప్పగానే ఫస్ట్ అన్నది సార్ అని మొత్తం అట్టే వెళ్ళిపోయింది. ఏం చెప్పిండు చెప్పు చెవుల. శ్రీముఖి వచ్చి కల్పిస్తా అన్నది కాదు, నేను సుధాకర్ నేను గుర్తుపట్టినా అంటే ఇంకో కొత్త జోక్ చెప్పేసి చెప్పాలన్నా చూడండి. ఒకసారి నేను మా రవి బావ ఇట్లా పార్టీలో కలిసినాం అనమాట. బావా ఏం మొత్తం కలర్ఫుల్ గా అనిపిస్తున్నావు, ఎవరైనా లవ్ చేస్తున్నావు అయింది అని అడిగిన. అవునరా నీకెట్లా తెలుసు అంటే, ఎవరు బావా అమ్మాయి అంటే, అరే మన పాస్పోర్ట్ లేదరా, పాస్పోర్ట్ వెనుక గల్లీలో చైనీస్ అమ్మాయి ఉందిరా, ఐ మీన్ లవ్ చేస్తున్నారా, చైనా అమ్మాయిని లవ్ చేస్తున్నాను. బావ వద్దు బావ, వాళ్ళ భాష మనకు అర్థం కాదు, మన భాష వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ స్పూన్లే కత్తి లెక్కుంటే ఏం నన్ను గుచ్చిరనుకో బావ మేము ఏం చేయలేదు. కట్ చేస్తే మా బావ వెళ్ళిపోయిండు. మళ్ళీ నెక్స్ట్ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మా బావని కలిసి అన్నపూర్ణ స్టూడియోలో, నమస్తే బావన. నమస్తే బావా మా అక్క చైనా అక్క రాలేదా బావన. ఇంకెక్కడ చైనా అక్కరా చచ్చిపోయింది. బావా పెళ్ళి సంవత్సరం అట్లే చచ్చిపోతుంది బావా అంటే, చైనా కదరా గ్యారంటీ ఉండదు, చైనా కదరా గ్యారంటీ ఉండదు. ఒకసారి ఇద్దరు వైఫ్ హస్బెండ్ షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్కి వెళ్ళిన తర్వాత పక్కన ఒక పార్క్ ఉందన్నమాట. పార్క్ ఉంటే అలా వైఫ్ అన్నది, ఏమండి పార్క్ వెళ్ళామండి ఒకసారి అంటే, అమ్మ సరే పోదాం పని. ఇద్దరు వేరు పొంగన ఒక చెట్టు కింద నుంచి చల్ల వాతావరణం చల్ల గాలి ఉంది, పైన రామచిలుకలు ప్రేమించుకుంటున్నాయి, మీరు కూడా నాతో ప్రేమతో మనం మాట్లాడుతు. ఏం మాట్లాడాలి ఇంట్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమన్నాడు అట్లా వేస్తాందా అలా ఇద్దరు నడుచుకుంటా వేరు. మళ్ళీ తిరిగి అదే చెట్టు కిందకి వచ్చి, చూడండి వాతావరణం మారలేదు, 2 రామచిలుకలు కూడా మారలేదు, ప్రేమించుకుంటున్నాయి, కానీ మీరు మాత్రం మాట్లాడలేదు ఎందుకండి అని అన్నది. నువ్వు ఒకటి గమనించిన వానే ఏంటిదండి, పైన మొగ రామచిలుక ఒకటే ఉంది, 3 రామచిలుకలు 3 మారినాయి, అందు గురించి అది ప్రేమిస్తుంది, నువ్వు వీడేం కూడా మారింది, నువ్వు ఒక్కదాని మీద ఆపరపడి. ఒకటి ఇట్లానే బాబాజీ నమ్మిండు. పోతాడు పొద్దున, నమస్కారం బాబాగారు. నమస్కారం బాబాగారు, నాకు లాభాలు ఏం వస్తలే బాబాగారు, నీ నష్టాలు వస్తున్నాయి, లాభాలు రావాలంటే ఏం చేయాలి బాబాగారు. ఏం లేదమ్మా, ఎర్లీ మార్నింగ్ లేచి పార్క్ వెళ్ళి మెడిటేషన్ చేయి, ఆటోమేటిక్ లాభాలు వస్తాయి అని అన్నాడు. ఎర్లీ మార్నింగ్ లేచి పార్క్ వెళ్తాడు. వెళ్ళేలోపు నా సొంటోడు మా రాజుగా సొంటోడు వచ్చి పడుకుంటే పర్సు వీడు అన్ని కొట్టుకొడతాడు అనమాట. ఉంచుకోగా నా బాబా ఏం బాబా నువ్వేమన్నావు, పొద్దున వేసి మెడిటేషన్ చేస్తే లాభాలు వస్తాను, పొద్దున్న పార్క్ పోయినా పర్సు అన్ని కొట్టుకుపోయినాడు అంటే, నువ్వు ఎన్ని గంటలు పోయినావు, పొద్దున 7 గంటలకు పోయినా బాబా. నేనేమన్నా పొద్దున వస్తే లాభాలు వస్తాయి అని అన్నానా అంటే, అవును బాబా వాళ్ళు 5 గంటలకు వేసి అందు నుంచి వాళ్ళు లాభాలు వచ్చినాయి, నీకు నష్టాలు వచ్చాయి. ఒకసారి మా గాలిపటల సుధాకర్ అన్న ఇంకా మా బద్దం భాస్కర్ అన్నకి ఇంటర్నేషనల్ లెవెల్లో స్విమ్మింగ్ కాంపిటీషన్స్ అయినాయి. కాంపిటీషన్ అయితే అక్కడ వీళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు అనమాట. సార్ ఏం లేదు సార్, మీరు 8 కిలోమీటర్లు వెళ్ళాలి సార్, అది దాటినట్టయితే మీరు గెలిచినట్టే సార్ అన్నారు. ఓకే స్విమ్మింగ్ స్టార్ట్ అయింది, కొడుతూనే ఉన్నారు గాలిపట సుధాకర్ అన్న, ఇద్దరు కొడుతూనే ఉన్నారు. 7 మీటర్స్ దాకా పోయిండు సుధాకర్ అన్న గాలిపట ఇద్దరు కలిసి. సుధాకర్ ఇంకెన్ని కిలోమీటర్లు సుధాకర్ అంటే, ఇంకొక మీటర్ ఉంది వచ్చేసారి. వద్దు సుధాకర్ నేను కొట్టలేని ఇది అని రివర్స్ కొట్టుకుంటా, రివర్స్ తిరిగి 7 కొడతాడంట, ముంగడు పోయి ఒక్కడు కొట్టాడంట. ఒకసారి యూట్యూబ్ సార్ సుధాకర్ అన్న గుడికి పోయిండు. మళ్ళీ సుధాకర్ మంచి గురించి చెప్తున్నా,
గుడికి వెళ్ళడానే మీ సుధాకర్ ఉట్టి సులభ కాంప్లెక్స్ పని చేస్తాడా? అయితే గుడికి వెళ్ళి అనమాట. గుడికి వెళ్ళి గంటను కొడుతుండు, దేవుడు రావాలని చెప్పి. దేవుడు ప్రత్యక్షం, చెప్పు భక్త ఎందుకు పిలిచావు అంటే, దేవుడా నీకు ఒక నిమిషము కొన్ని వేల వందల నిమిషం సమానం కదా. అవును భక్త. నీకు ఒక రూపాయి కొన్ని కోట్లు లక్షలతో సమానం కదా దేవుడా అన్నాడు. అవును భక్త. దేవుడా నాకు ఒక రూపాయి ఇరాదే, ఒక్క నిమిషం ఆగు భక్త అన్నాడు. వెళ్ళిపోయింది దేవుడు.